అందరూ అడుగుతున్నారు. అండ్ ఆల్రెడీ గ్రంథాలయం సినిమాకి సంబంధించి ఒక క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చాలా కాలేజెస్లో వాళ్ళ లైబ్రరీస్లో ఈ యొక్క క్యాంపెయిన్ని కండక్ట్ చేశారు. అండ్ అందులో ఒక లక్కీ విన్నర్ని కూడా సెలెక్ట్ చేశారు. సో ఆ లక్కీ విన్నర్ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది త్వరలో చూద్దాం. అండ్ అలాగే గ్రంథాలయం ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి మన టీం మెంబర్స్కి అండ్ అలాగే రాబోతున్న మన చీఫ్ గెస్ట్లకి అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మన మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కొంచెం క్లాప్స్ కొట్టచ్చు కదా. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ గ్రంథాలయం అంటే మనకి చాలా మెమరీస్ ఉంటాయి. సో అండ్ ఇప్పుడే మన యాక్టర్ కాశీ విశ్వనాథ్ గారు వచ్చేసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సో ఆల్రెడీ మనకి గ్రంథాలయం అంటే చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉంటాయి. కొంతమంది ఇంట్లో పని నుంచి తప్పించుకోవడానికి గ్రంథాలయానికి వెళ్ళేవాళ్ళు. కొంతమంది ఎందుకులే ఈ స్కూల్లో బుక్స్ కన్నా కూడా మన గ్రంథాలయంకి వెళ్ళి అక్కడున్న కామిక్ బుక్స్ చదువుకోవచ్చు అని వెళ్ళేవాళ్ళు. కొంతమంది జెన్యూన్గా చాలా ఇంట్రెస్ట్తో బుక్స్ చదవడానికి వెళ్ళేవాళ్ళు. అలా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? గ్రంథాలయానికి బుక్స్ చదవడానికి మాత్రమే వెళ్ళేవాళ్ళు. హానెస్ట్గా చెప్పండి, హానెస్ట్గా. ఏంటి ఇక్కడ కూడా ఎవరు హ్యాండ్స్ ఎత్తట్లేదు? టీం కూడా ఎవరు వెళ్ళలేదా గ్రంథాలయంకి? ఓ అంటే హానెస్ట్గా అంటే ఎత్తరా, లేకపోతే నార్మల్గా అయితే ఎత్తేస్తారా? సరే పోనీ గ్రంథాలయానికి ఎవరైనా వెళ్ళారా చిన్నప్పుడు? దీనికి మాత్రం అటెండెన్స్ ఫుల్గా ఉండేలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీజర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకొకసారి టీజర్ చూసేద్దాం. టీజర్ ప్లీజ్. వావ్, టీజర్ నిజంగా ఎక్సలెంట్ ఉంది అండ్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ దీనికి ఇప్పుడు ట్రైలర్ హాఫ్ మీల్స్ అవుతుంది అండ్ ఫుల్ మీల్స్ కావాలి అంటే మార్చి 3న థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. అండ్ మేము కండక్ట్ చేసిన క్యాంపెయిన్ మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎంత సక్సెస్ఫుల్గా అయిందంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కాలేజెస్లో కండక్ట్ చేశాము. అమలాపురంలో కిమ్స్ కానివ్వండి, ఖమ్మంలో బొమ్మ కాలేజ్ కానివ్వండి, అండ్ అలాగే ICTS రాజమండ్రి కానివ్వండి, చాలా కాలేజెస్లో క్యాంపెయిన్ కండక్ట్ చేశాము. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ట్రైలర్ చూసే ముందు సో ఇప్పుడు ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి డైరెక్టర్ బి గోపాల్ గారు వచ్చేసారు. గ్రాండ్ వెల్కమ్ సార్ మీరు వచ్చినందుకు. సో వీఆర్ సో హ్యాపీ మీరు మా ట్రైలర్ లాంచ్కి రావడం. అండ్ ఆడియన్స్ నుంచి ఈ టీజర్ గురించి కానీ అండ్ గ్రంథాలయం అంటే మీకు బాగా గుర్తొచ్చే మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఎవరు చెప్తారు? ధైర్యవంతులు, సాహసవంతులు ఎవరైనా మీలో ఉంటే ఎవరు చెప్తారు? ఏంటి ఎవరు లేరా ధైర్యవంతులు? పోనీ ఇప్పుడు యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళైనా చెప్పొచ్చు. హీరో గారికి ఇవ్వండి సార్ మైక్. ఫన్నీ మూమెంట్ అంటే ఏం లేదండి. ఆ గ్రంథాలయంలో నిశ్శబ్దంగా సైలెంట్ ఎలా ఉంటుందో అలాగే పుస్తకం ఓపెన్ చేసి నా బ్రెయిన్కి ఏమి ఎక్కించుకోకుండా సైలెంట్గా కాము కూర్చునేవాడు. అంతే, కాముగా కూర్చునేవాళ్ళు అంతే. దాని గురించి వెళ్ళేవాడిని. నిద్రపోరా? లేదండి, నిద్ర రాదండి. నిద్ర రాదు. బట్ నేను ఈ ఆన్సర్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది ఆన్సర్ లాంటిది కానీ సూపర్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా ఉన్నారా వెనక ఆడియన్స్లో చెప్పేవాళ్ళు? వెనక నారాయణరావు గారికి ఎవరు? గ్రంథాలయం అంటే ఒక విజ్ఞానానికి సంబంధించింది. అది కాకుండా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఎన్నో గ్రంథాలు ఇప్పుడు చాలామంది లైబ్రరీ కానీ తగ్గిపోయింది. గతంలో చాలామంది వెళ్ళేవారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. నిజంగా ఒకప్పుడు ప్రతి ఊర్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గ్రంథాలయం అంటే అందరికీ తెలిసేది. ఇప్పుడు లైబ్రరీ అనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ సోషల్ మీడియానో లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వీటిలోనే అన్నీ చదివేస్తున్నారు పుస్తకాల కన్నా కూడా. అండ్ వెనక ఒకళ్ళు చెప్తారట, వాళ్ళకి కొంచెం మైక్ ఇవ్వరా? హాయ్ సార్, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. చెప్పండి సార్. మాది వెస్ట్ గోదావరి, పాలకొల్లో చదివాను. నేను డిగ్రీ చదివేటప్పుడు రెగ్యులర్గా లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం బీకామ్లో. అయితే పెద్ద కాలేజ్ ASNM కాలేజ్ అని క్యారిడార్ ఉంటుంది. లైబ్రరీ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ML క్లాస్ అనమాట, మార్కండేయుల్లా. అయితే మా ఫ్రెండ్ నేను నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్తూ మా ఫ్రెండ్ నా పైన చేవేశాడు. వేసి నడుచుకుంటూ వెళ్తే అన్నాడు, ఇప్పుడు MLలోడ్ క్లాస్ ఉంటుంది బాబు, దొబ్బేశాడు మనల్ని అంటున్నాడు. కానీ ఏంటంటే ఆయన పైనే చేసి అన్నాడు. నేను నా మీద చేసాను అనుకుని తను లెక్చరర్ పైన చేయి వేసి, ఇప్పుడు MLలోడ్ క్లాస్ ఉంటుంది బాబు, దొబ్బేశాడు మనల్ని ఇప్పుడు అన్నాడు ఆయన పైన చేసి.
నైస్, నిజంగా క్రేజీ థింగ్ సార్. థ్యాంక్ యూ. మీరు అంత సీరియస్గా లేచి చెప్తుంటే ఏదైనా ఒక అమ్మాయి గురించి చెప్తారనుకున్నాను నేను, చాలా సీరియస్గా ఇమాజిన్ కూడా చేసుకున్నాను. అప్పట్లో కాలేజ్లో అని మొదలుపెట్టారు కదా, ఒక అమ్మాయి కోసం వెళ్ళేవాళ్ళం అండి గ్రంథాలయానికి అని. సో ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? అక్కడ ఆ అమ్మాయికి ఒకసారి ఇవ్వరా మైక్. అరే జెన్యూన్గా చెప్పు, నువ్వు జెన్యూన్గానే చెప్పు. ముందు ఒక ప్రామిస్ చెయ్యి, నేను ఏం చెప్పినా చాలా జెన్యూన్గా చెప్తాను, ఏది కవర్ చేయను అని. జెన్యున్గా అంటే జనరల్లీ ఎవరైనా గ్రంథాలయానికి చదువుకునేదానికి వెళ్తారు, కాకపోతే స్టూడెంట్స్ కదా. నో మేము గర్ల్స్ కాలేజ్లో అబ్బాయిలు ఎక్కడ ఉంటారు అక్క. సో ఇక్కడ ఏంటంటే చదువుకునేదానికి గ్రంథాలయంకి వెళ్తారు, కాకపోతే మేము క్లాసెస్ ఎప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు చదువుకునేదానికని చెప్పి గ్రంథాలయంకి వెళ్తాం. సో ఆ బుక్స్ ఓపెన్ చేసి ఒక మూల కూర్చుంటే అలా నిద్ర వచ్చేస్తుంది. సో హ్యాపీగా నిద్రపోవచ్చు అని చెప్పి అలా బుక్స్ ఓపెన్ చేసి కూర్చుంటాం. అదేదో చదువుతున్నప్పుడు మళ్ళీ బిల్డప్ ఇస్తాం అంతే. క్లాసెస్ ఎగ్గొట్టి గ్రంథాలయంకి వెళ్తాం. నువ్వు నిజంగా రియల్ స్టూడెంట్ ఎవరా, నువ్వు ఒక ఇన్స్పిరేషన్ చాలా మందికి, ఒక వర్గానికే ఇన్స్పిరేషన్. కాకపోతే నువ్వు నా అక్కని పిలిచి పెద్దని చేసావు కదా, ఓకే అడ్జస్ట్ అయిపోతా. అండ్ ఇప్పుడే మన ఇంకొక చీఫ్ గెస్ట్ మన ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు వచ్చారు. గ్రాండ్ వెల్కమ్ సార్, మా గ్రంథాలయం టీం తరపు నుంచి వీఆర్ సో హ్యాపీ మీరు వచ్చినందుకు. సో మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ట్రైలర్ లాంచ్కి వెళ్ళిపోదాం. సో ముందుగా ఈరోజు మన చీఫ్ గెస్ట్ మెయిన్, ఆయన ఒక సెన్సేషనల్ డైరెక్టర్. ఆయన సినిమాలు ఏమని చెప్పాలి, ఇందిరా గురించి చెప్పాలా, సమరసింహారెడ్డి గురించి చెప్పాలా, నరసింహనాయుడు గురించి చెప్పాలా, అడవిరాముడు గురించి చెప్పాలా, ఎన్నో 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 బ్లాక్ బస్టర్ హిట్స్ అందించినటువంటి మన డైరెక్టర్ బి గోపాల్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ సార్కి బొకేని ప్రజెంట్ చేయాల్సిందిగా మన ప్రొడ్యూసర్ అయ్యప్ప గారిని కోరుకుంటున్నాను ప్లీజ్. సో ఇక్కడికి ఇదంతా గ్రంథాలయం మూవీ వల్లే జరిగింది. సో ఆ మూవీ టీమ్కి, శ్రేయాస్ మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జనరల్గా చెప్పాలంటే ఎవరైనా సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేస్తారు ఇట్లాంటి లాంచింగ్ ప్రోగ్రామ్స్కి, ఈవెంట్స్కి. కాకపోతే ఆ సెలబ్రిటీ బదులు ఒక కొత్త క్యాంపెయిన్లా క్రియేట్ చేసి ఇలాగా స్టూడెంట్స్ని ఒక గెస్ట్లా చేశారు ఇక్కడ. సో ఇదొక నాకు తెలిసినంతవరకు ఇదే ఫస్ట్ టైం. సో ఇలాంటి థాట్స్ అనేవి ఇట్లాగా ట్రూగా ఉంటాయి. సో ఇలాగ చేసినందుకు నా స్టూడెంట్స్కి ఇట్లాంటి గెస్ట్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్, స్పెషల్లీ గ్రంథాలయం మూవీ టీమ్ అండ్ శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పూజిత రామాల, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్కీ విన్నర్గా గెలిచినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ ట్రైలర్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంకొంచెం సస్పెన్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో గ్రంథాలయం
టీజర్ ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి గ్రంథాలయంలో మీకు ఏదైనా డైలాగ్ బాగా గుర్తుంటే సో వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది లాస్ట్లో ఎవరైతే చెప్తారో. సో అది ఎవరైనా చెప్తారా? గ్రంథాలయం సినిమా టీజర్లో డైలాగ్. ఇదేదో సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ కన్నా కష్టమైన క్వశ్చన్లా ఉంది. సార్ సార్ సూపర్ ఎనర్జెటిక్గా ఉన్నారు సార్. ఒకసారి మీరు స్టేజ్ మీదకి రారు సార్. అంటే డైరెక్టర్ గారు మీరు క్రియేటర్ అని తెలుసు. ఒక్క నిమిషం ఇందాక నుంచి అక్కడ కూర్చున్నానండి నేను. అసలు కనీసం ఎవరు వచ్చారని కూడా చెప్తున్నారు కానీ డైరెక్టర్ వచ్చారని చెప్తున్నారా? చెప్పానండి. ఎక్కడ చెప్పారండి? స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో చెప్పాను అప్పటికి. అందుకే అరే టీజర్లో డైలాగ్ వినిపించిందా మీకు మనోళ్ళు? సార్ సార్ లాస్ట్ డైలాగ్ వినిపించిందా? ఎవరన్నా చెప్తారా? సాయి శివన్ గారు చెప్తారా? కాదు కొంచెం కూల్గా అడగండి, పాపం వాళ్ళు భయపడేలా ఉన్నారు చిన్నపిల్లలు. చిన్నపిల్లలు కాదండి, చాలా మంది మనోళ్ళు వచ్చారు తెలిసిన వాళ్ళే. అందుకని కొంచెం సార్ మీరే ఒకళ్ళ పేరు చెప్పండి, వాళ్ళని పిలుద్దాం. శివసాయి కమాన్. అంటే మీరు సాయి శివన్ అని చెప్పి శివసాయిని పిలిచారు మీరు? అంటే ఇక్కడ కూడా మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు మీ పేరుని? అరే మీలోంచి ఒకడు వచ్చాడు, క్లాప్స్ కొట్టండి రా. మీ నుంచి వచ్చాడు. ఎవడైనా బిలాంగింగ్స్ బిల్డింగ్స్ అంటే ఒక్కొక్కడికి బీజాలు జారిపోతాయి. అది ఇంకొంచెం హై ఎమోషన్తో బేస్ వాయిస్తో. ఎవడైనా బిల్డింగ్లు బిలాంగింగ్స్ అని ఇంకొకసారి వస్తే ఒక్కొక్కడికి బీజాలు జారిపోతాయి. అద్దరిపోయింది సార్, సూపర్గా చెప్పారు. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఇంకొంచెం. ఇదే లాస్ట్ టైం సార్. ఇంకొకసారి ఎవడైనా బిల్డింగ్స్ టూలు బిలాంగ్స్ టూలు అని ఎవడైనా వస్తే ఒక్కొక్కడికి బీజాలు జారిపోతాయి. అద్దరిపోయింది సార్. ఆ బీజం ఒక్కటే కాదు కొంచెం డిస్టర్బ్ చేసింది, లేకపోతే అసలు అడగకపోతుంది సార్. నిజంగా చాలా బాగా చెప్పారు. ఆ బీజం ఒక్కటే, బీజం అన్నది ఒక్కటే కొంచెం డిస్టర్బ్ చేసింది. ఇంకొకసారి ఎవడైనా బిల్డింగ్స్ టూలు బిలాంగ్స్ టూలు అని వస్తే ఒక్కొక్కడికి బీజాలు జారిపోతాయి. వావ్, బీజాలు జారిపోతాయి. ఇప్పుడు బీజం అదొక్కటే సార్ డిస్టర్బ్ చేసింది. నిజంగా ప్రామిస్ మీ మీద ఒట్టు, మీ మీద ఒట్టు అదొక్కటే. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ రిక్వెస్ట్ చేశారు వదిలే అమ్మ పాపం అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడ ఆడియన్స్ నుంచి ఇంకెవరైనా చెప్తారా సేమ్ డైలాగ్? ఎవరైనా యూత్ అండ్ ఎనర్జెటిక్? సన్నీ ఆ గుమ్మడికాయలు దొంగనంటే భుజాలను అడుగుకుంటున్నారు కదా మీరు, అక్కడున్న వ్యక్తా? ఓకే, ఇంకెవరైనా? పోనీ గ్రంథాలయం గురించి ఎవరైనా మెమరీ షేర్ చేసుకుంటారా? లేకపోతే నేనే మైక్ తీసుకొని వెనక్కి వచ్చేస్తాను. మీరు రావడానికి కొంచెం మొహమాట పడుతున్నారు కాబట్టి నేనే వచ్చాను. అక్కడ చాలా ఎనర్జెటిక్, ఎప్పుడు మైక్ ఇస్తారా, ఎప్పుడు మాట్లాడదా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ముగ్గురు. పర్లేదు. మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఒక్కసారి కొంచెం మైక్ ఒకసారి నుంచుంటే మా వాళ్ళందరూ చూస్తారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా సుబ్రహ్మణ్యంకి. మీకు ఎనర్జీ మొత్తం వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు గ్రంథాలయం గురించి మీకు బాగా గుర్తొచ్చే మెమరీ ఏంటి? పర్లేదు మైక్లో చెప్పండి. నేను ఎప్పుడు గ్రంథాలయంకి వెళ్ళలేదు అసలు జీవితంలో? పర్లేదు మైక్లో చెప్పండి. వెళ్ళలేదు. గ్రంథాలయం ఒకసారి స్పెల్లింగ్ అది కూడా అడగొద్దు. ఒక్కటి అడగొద్దు. పోనీ మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పండి, అది ఇంకోటి అడుగుతాం. లేరు. ఒక్కరుంటే చెప్పొచ్చు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ అనుకోండి సార్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి, అమ్మాయిల గురించి. థ్యాంక్ యూ సో మచ్. మీ వెల్ విషర్ సపోర్టరా అండి? కదా మీరిద్దరు ఫ్రెండ్సే కదా, అది చెప్పండి. అల్లుడు మామ అల్లుడు. మామగారు మీరు ఎప్పుడైనా గ్రంథాలయానికి వెళ్ళారా? వెళ్ళాను మేడం. మీరే వెళ్ళారు కానీ మీ అల్లుడు వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు కాబట్టి మా అల్లుడు వెళ్ళలేదు. మీరు వెళ్ళారు కాబట్టి మీ అల్లుడు వెళ్ళలేదా? కదా ఎందుకోసం వెళ్ళారు మీరు? అంటే నేనంటే అమ్మాయిలు దుండికి పోతుంటే ఏజ్ రాలేదు కదా. కదా మీ పేరు ఒకసారి చెప్పండి. శ్రీనివాస్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టరా. అమ్మాయిల కోసం వెళ్ళేవాళ్ళు. అవును మేడం. సూపర్ రెస్పాన్స్. ఎందుకే అమ్మాయి వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది, పెళ్లి కూడా చేసుకున్నా.
మీరే పెళ్లి చేసుకున్నారా? నేనే చేసుకున్నా. అయితే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ ఈ రోలో నన్ను అడగకపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఎక్కువ మందిలో ఉన్నారు. హాయ్ సార్. కాదు, మీరంతా ఫ్రెండ్సా? కాదండి. కాదా? అడగకపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఫస్ట్. మీరే ఫస్ట్ ఉన్నారా? అందుకే సార్ నేను అలా కనిపెట్టేశాను. మీ పేరు? పవన్ అండి. పవన్ గారు. సో పవన్ గారు, మీకు గ్రంథాలయం అంటే గుర్తొచ్చేది ఏంటి? గ్రంథాలయం బయటే గడిపేసామండి, ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు. ఎప్పుడు లోపలికి వెళ్ళలేదా? బయట ఏం చేసేవాళ్ళు సార్? బయట బైక్స్ మీద కూర్చొని పాతకాని తప్పితే ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి. మీరు చూడడానికి ఏమో ఏదో టీచర్ లెక్చరర్ అంతా హుందాగా ఉన్నారు. అలాగే కనిపించాకంటే లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళి ఇంకోలాగా ఉండేవాళ్ళు. ఇంకోలా ఐఏఎస్ ఐపీఎస్ అలా అయ్యేవాళ్ళ? సో అంతేగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు సార్ అసలైన వ్యక్తులు. మేడం నా దగ్గరికి వచ్చారా? మీరే కదా ఇందాక నుంచి ముందు లైన్లో ఉందేంటి? వెనక్కి రాదా? మైక్ తీసుకురాదా? అలా ఏమనుకోలేదు, డైరెక్ట్ ఫస్ట్ వచ్చి నన్నే అడుగుతారేమో అనుకున్నా. మళ్ళీ వెళ్ళి రమ్మంటారా? ఓకే, మీ పేరు? గౌతమ్ నంద. గౌతమ్ నంద గారు. సో గౌతమ్ నంద గారు, గ్రంథాలయం అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? రొమాన్స్. సరే, అది ఇంకొకసారి మైక్లో చెప్పండి. నాకు అసలు అర్థం కాలే. ఒకసారి రొమాన్స్ మేడం. రొమాన్స్. వామ్మో. బేసిక్గా మా గ్రంథాలయంలో ఉండే మేడం కోసం నేను వెళ్ళేవాడిని. గ్రంథాలయంలో ఉండే మేడం కోసం మీరు వెళ్ళేవాళ్ళు? ఓకే. ఆ తర్వాత దాంట్లో ఇంకొక అమ్మాయి పరిచయం అయింది. సో తనను ఇటు తినను. తను ఇటు తినా? ఆబ్వియస్లీ తప్పే ఉంది మేడం. కాదు, మీకు పెళ్ళైందా ఇప్పుడు? లేదు మేడం. లేదు. పోన్లేండి, బతికిపోయారు మీరు. ఉండదు కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు మన చీఫ్ గెస్ట్, మన ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు వచ్చేసారు. గ్రాండ్ వెల్కమ్ సార్ మా టీం తరఫు నుంచి. దామోదర్ ప్రసాద్, మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూసాం. మీరు రాకపోయినా నాకు వచ్చినట్టే అనిపించింది. ఇందాకైతే ఇక్కడే ఉన్నారు కదా మన ప్రసాద్ గారు, ఇంకా వచ్చేసారు కదా అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిమ్మల్ని వెయిట్ చేయించకుండా ట్రైలర్ చూసేద్దాం. సో మా ట్రైలర్ లాంచ్కి సో మన డైరెక్టర్ బి గోపాల్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే నెక్స్ట్ ప్రొడ్యూసర్గా అలా మొదలైంది సినిమా దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు అందించారు మన ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ అలాగే సార్కి బొకేని అందించాల్సిందిగా హీరో గారిని కోరుకుంటున్నాను. ప్లీజ్ విను గారు.
శ్రేయాస్ మీడియా ఇండియాస్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. సో మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టీంని ఒక్కొక్కరిని పిలిచి స్టేజ్ మీద మాట్లాడిద్దాం. సో దానికి ముందు ఈ బ్యానర్ ఒకసారి పెట్టరా. అండ్ అలాగే మన సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో టిప్స్ మ్యూజిక్లో ఉన్నాయి. అందరూ తప్పకుండా వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ ట్రైలర్ని కూడా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ చక్కగా 3rd మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది అండ్ అలాగే ఒక మంచి మెసేజ్ ఉంటుంది అండ్ ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి కథ అని మీరే చెప్తారు. సో అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. అండ్ గ్రంథాలయం అనేది ఎప్పుడో పాతకాలంలో, అంటే పాతకాలం మీన్స్ నా చిన్నప్పుడు ఎక్కువగా వినేవాళ్ళం. ఇప్పుడు అంతా లైబ్రరీస్ కూడా చాలా తక్కువైపోయాయి. చిన్నప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కూడా గ్రంథాలయం అనేది ఉండేది అండ్ పేరు కూడా అదే పెట్టేవాళ్ళు. సో నేనైతే గ్రంథాలయంకి మోస్ట్లీ ఒక 2 పుస్తకాలు ఇస్తే సంతకం పెట్టచ్చు, మా ఫ్రెండ్స్కి చెప్పొచ్చు నేను గ్రంథాలయానికి పోయా, ఒక 2 బుక్స్ తీసుకొచ్చుకున్నా, సో అవి నేను చదువుతున్నాను, కంప్లీట్ చేసేసాను అని గొప్పగా చెప్పేదాన్ని, ఈవెన్ కంప్లీట్ చేయకపోయినా. సో ఇలాంటివి కాదు, ఇంకా మంచి మంచి మెమరీస్, ఎక్స్పీరియన్సెస్ మీరు థియేటర్లో చూడొచ్చు. సో అందరూ తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. సో గ్రంథాలయం ట్రైలర్ ఎలా ఉంది అనేది ఎవరైనా చెప్తారా ఈలోపు? ఎవరైనా వెనుక గ్రంథాలయం ట్రైలర్ ఎలా అనిపించింది అని ఎవరు చెప్తారు? నాకు ఈ కెమెరాస్ గ్యాప్లో కనిపించట్లేదు, ఒక్కసారి నుంచోరా. జస్ట్ ట్రైలర్ ఎలా అనిపించిందని చెప్తే మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్స్ అడగను నేను. మైక్ తీసుకెళ్లారా? ఓకే, అక్కడ ఎవరికైనా ఇవ్వండి, ట్రైలర్ ఎలా ఉంది చెప్తారు. ట్రైలర్ అదిరిపోయింది భయ్య, అదిరిపోయింది, సూపర్ ఉంది భయ్య, అదిరిపోయింది ట్రైలర్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంకెవరు చెప్తారు? బాగుందండి ట్రైలరు, థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఫైట్ మాస్టర్ మాత్రం చాలా కేర్ తీసుకొని చేశాడండి, అది డైరెక్టర్ బాగుంది చేశాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా ఉన్నారో చెప్పేవాళ్ళు? ట్రైలర్ చాలా బాగుంది, విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, చాలా బాగా తీశారు, డిఓపి ఫైట్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుందండి. డైరెక్టర్ సాయి చాలా అద్భుతంగా టేకింగ్ మంచి వివి వినాయక్ రేంజ్లో కనబడుతుంది. రియలీ గ్రేట్. వినోద్ గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తే ట్రైలర్ మిల్లా చూడాలనిపిస్తుంది. వెరీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాయి శివన్ గారు ఒక గొప్ప డైరెక్టర్ గారితో పాటు ఛాన్స్ దొరకలేదు, లేకపోతే యాంకరింగ్ కూడా చేసేసేవాళ్ళు, అంత ఎనర్జెటిక్గా ఉన్నారు. చేయరా అండి, అది మాత్రం వద్దంటారా? థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ముందుగా మన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. గ్రంథాలయం సినిమాని చాలా అద్భుతంగా మలిచారు. అండ్ ఆ పోస్టర్ చూస్తేనే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, ఒక ఓల్డ్ వింటేజ్కి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అండ్ ఇందాక మనం ట్రైలర్ చూసాం, సూపర్ ఎడిట్ కట్ ఉంది అండ్ ఎడిటర్ అంతా బాగా చేశారు. గుణశేఖర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్, మన సాంగ్స్ కానివ్వండి అండ్ ట్రైలర్ కానివ్వండి, ప్రతి దానిలో కూడా చాలా 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 అద్భుతమైన మ్యూజిక్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్.
సో మీ మాటల్లో గ్రంథాలయం సినిమా గురించి చెప్పండి గుణశేఖర్ గారు. హలో, అంటే నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చింది సాయి గారు అండి. సాయి గారిని పరిచయం చేసింది విష్ణు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మా సాయి గారు. అంటే ఆయన సినిమా చేద్దాం అని మాట ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ సాయి గారిని పరిచయం చేసింది మా మ్యూజిక్ డైరెక్టర్ గారు విష్ణు గారు. ఒక 10 years నుంచి ఫ్రెండ్షిప్ అట్లా చేసాం. గ్రంథాలయం అది చాలా మంచి సినిమా, మంచి అవుట్పుట్ వచ్చింది. ఎంత ఖర్చు పెట్టారో అంతా స్క్రీన్ మీద కనిపించింది. బాగుంటుందండి సినిమా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గుణశేఖర్ గారు, అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. సో అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీ మాటల్లో సినిమా గురించి. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ప్లస్ మా గెస్ట్లకి, డైరెక్టర్ బి గోపాల్ గారికి చాలా కృతజ్ఞతలు అండి. ఇది నా మొదటి సినిమా. డైరెక్టర్ సాయి శివన్ చాలా, అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. అతనికి పని ఎలా రాబట్టుకోవాలో, చాలా ఏ ఏ ఏ టెక్నీషియన్ దగ్గర నుంచి ఎంత వర్క్ తీసుకోవాలో అతను బాగా తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి, అయ్యప్ప గారికి, మా హీరో విన్ను గారు ఫస్ట్ మొదట నన్ను, మా డైరెక్టర్ గారి తర్వాత ఫస్ట్ నన్ను నమ్మింది విన్ను. నాకు ఇంత క్యాపబిలిటీ ఉంది, నాకు అవకాశం ఇస్తే నేను సినిమా నిలబెట్టగలను అని అవకాశం ఇచ్చింది విన్ను గారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అలాగే మా టీం అందరికీ, ప్లస్ నాకు ప్రోగ్రామింగ్ చేసిన నా టీం అందరికీ, నా కీబోర్డ్ ప్లేయర్స్కి, రిథమ్ ప్లేయర్స్కి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీకు కరెక్ట్ చేయాలి, నా పేరు విష్ణువర్ధన్. వర్ధన్ ఉంటుంది, రెడ్డి కాదు. ఓకే, విష్ణువర్ధన్. థ్యాంక్ యూ. ఇంకా సినిమా అయితే చాలా ట్విస్టులు ఉంటాయండి. జనరల్గా ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తున్నాం. మీకు ఇది కంటెంట్ వైజ్ వన్స్ మీరు ట్రైలర్లో ఏది చూస్తున్నారో అది చాలా చాలా తక్కువ అండి సినిమాలో. ఏదో అద్భుతం అని చెప్పను, కానీ సరైన టైంలో రిలీజ్ అయ్యి ఉంటే కనుక, రిలీజ్ అయ్యే అవకాశం భగవంతుడు ఇస్తే, నేను చాలా మంచి సినిమా చేశాను అని నేను గుండె మీద చేసుకుని చెప్పగలను. ఇంతకుముందు నేను డిటిఎస్ మిక్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను గత 10 yearsగా. మ్యూజిక్ చేయాలని చాలా ఆకాంక్ష. నేను కర్ణాటక సంగీతం నేర్చుకుని వచ్చాను. అవకాశాలు అందరికీ త్వరగా రావు, వచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. వచ్చిన అవకాశాలు కొన్ని ఒక్కొక్కసారి ఉంటాయి, ఉండవు. ఈ అవకాశం నేను నిలబెట్టుకున్నాను, నేను దీనికి న్యాయం చేశాను అని నేను అనుకుంటున్నాను. అందరికీ ఇంతే. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు కూడా ఆల్ ద బెస్ట్. సో అండ్ అక్కడ మ్యూజిక్లో మీరు చాలా కరెక్షన్స్ చెప్తారు, అండ్ ఇక్కడ నాకు కూడా కరెక్షన్ చెప్పారు. థ్యాంక్ యూ. మా వాళ్ళు ఏదో ఫ్లోలో అభిమానంతో రాసేస్తున్నట్టున్నారు అలాగా, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లైన్ ప్రొడ్యూసర్ అంటే బేసిక్గా చాలా ఓపిక ఉండాలి, అందరితో మాట్లాడడానికి, అందరిని ఒప్పించడానికి, మెప్పించడానికి. అండ్ మన గ్రంథాలయం సినిమాకి ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్లే చేశారు మన లైన్ ప్రొడ్యూసర్ మహేష్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సో లైన్ ప్రొడ్యూసర్ మహేష్ గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో ఆర్టిస్ట్గా చేసి అండ్ ఎంతో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన పర్ఫార్మెన్స్ గురించి నాకు చెప్పే స్థాయి లేదు, స్థానము లేదు, రెండూ లేదు. సో అంత అద్భుతమైన ఆర్టిస్ట్ మన కాశీ విశ్వనాథ్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ అలాగే ఈ సినిమాకైనా సరే ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రంథాలయాలు అంటే ఇంత మంచి కథ ఇప్పుడు వైష్ణవశ్రీ క్రియేషన్స్ బ్యానర్ మీద రేపు March 3rd థియేటర్లోకి వస్తుందంటే దానికి కారణం ప్రొడ్యూసరే. హీఈస్ ద పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. ఆయన ఉంటేనే ఫిలిం ఉంటుంది. సో మన ప్రొడ్యూసర్ అయ్యప్ప గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ లైన్ ప్రొడ్యూసర్ మహేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మీ గురించి గొప్ప ఇంట్రడక్షన్ ఇచ్చాను సార్, మీరు మిస్ అయిపోయారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఒక సినిమాకి డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, ఆయనే కర్త కర్మ క్రియ. ఒక స్టోరీ రాసుకున్న దగ్గర నుంచి ఆ స్టోరీ అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు ఎక్కడ వదలకుండా ఆ సినిమాతోనే ఉండి ఒక గొప్ప మంచి కథని మనకు అందజేస్తారు. సో అలా గ్రంథాలయం లాంటి ఒక మంచి స్టోరీని మనకు అందజేస్తున్నటువంటి మన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మన డైరెక్టర్ సాయి శివన్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సాయి శివన్ గారి ఫ్యాన్సా మీరంతా?
ఆయన మైక్ ఇవ్వకుండానే అందరికి నమస్కారం అని చెప్పేస్తున్నారు. ముందే చెప్పేస్తే ఉంటుందిలేని కదా మీరు, అదే మీ కాన్సెప్ట్, అంతేగా అంతేగా. అండ్ అలాగే ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్ స్మితా రాణి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇక ప్రతి సినిమాకి హీరో అని ఒకళ్ళు ఉంటారు. అండ్ ఇప్పటికే ఆల్రెడీ ఒక 2-3 సినిమాలతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అండ్ నెక్స్ట్ ఇంకొక పెద్ద ఫిలింతో కూడా మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఈ గ్రంథాలయం సినిమా తర్వాత ఆల్మోస్ట్ ఈ ప్రపంచం మొత్తానికి పరిచయం అవ్వడానికి మన హీరో రెడీగా ఉన్నారు. మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం మన హ్యాండ్సమ్ హీరో విను మడ్డిపట్టి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే ఈరోజు మన ఈవెంట్ని బ్లెస్ చేయడానికి అండ్ ఇంత మంచి సినిమా ట్రైలర్ని లాంచ్ చేయడానికి 2 ముఖ్య అతిథులు చీఫ్ గెస్ట్లు వచ్చేసారు. సో వాళ్ళని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళు ఎంత అద్భుతమైన ఫిలిమ్స్ తీశారో ఈ సినిమా కూడా అంత అద్భుతమైన ఫిలింగా మారాలని కోరుకుంటూ వాళ్ళని ఇన్వైట్ చేసేస్తున్నాను. సో మన అడవి రాముడు, ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మన డైరెక్టర్ బి గోపాల్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మీరు ఒక్కసారి యాక్షన్ డైలాగ్ చెప్తే వినాలని ఎప్పటి నుంచో కోరుకుంది సార్ నాకు. అండ్ అలాగే అలా మొదలైంది సంఘర్షణ, అంతకుముందు ఆ తర్వాత FC UK కళ్యాణ వైభోగమే అంటూ అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్తో మన ముందుకు రాబోతున్నటువంటి మన ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ ఏ సీట్స్. అండ్ నేను ఈరోజే చూశాను లైన్ ప్రొడ్యూసర్ మహేష్ గారిని. ఆయన చాలా కూల్గా నవ్వుతూ ఇదమ్మా అదమ్మా అని చెప్పారు. షూట్లో మరి ఎంత హడావిడి చేసి ఎంతమందిని తిట్టారో నాకు తెలీదు. సో లైన్ ప్రొడ్యూసర్ మహేష్ గారు, లేదండి ఒక్కసారి మీరు అలా వచ్చి అందరికీ హాయ్ చెప్పండి, గ్రంథాలయం గురించి చెప్పండి, బాయ్ చెప్పండి, అంతే. సార్ ఇక్కడ హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా సినిమాని సక్సెస్ చేయడానికి వచ్చిన పాత్రికేయులకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలండి. దయచేసి మార్చి 3వ తారీఖు థియేటర్లకు అందరూ వచ్చి మా సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. మాట్లాడను అంటే చాలా షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మన కాశీ విశ్వనాథ్ గారు. సార్ మీ మాటల్లో సినిమా గురించి. అందరికీ నమస్కారం. గ్రంథాలయం దీంట్లో హీరోగా చేసిన విన్ను మద్దిపాటి నా కజిన్ అవుతాడు. సినిమా మీద ప్యాషన్తో ఆల్రెడీ సొంతంగా శేఖరం గారు అబ్బాయిని ఒక సినిమా తీశాడు. దాంట్లో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అప్పటికి నాకు తెలియదు రిలేషను. ఆ సినిమా చేసిన తర్వాత తెలిసింది. అప్పటి నుంచి ఏ ప్రాజెక్ట్ చేసినా దాని గురించి చెప్పటం, దాని స్టోరీ గురించి, డైరెక్టర్ గురించి
నాతో డిస్కస్ చేయటం చేస్తూ ఉండేవాడు. ఎంతో జీల్ ఉంది. తనకున్న ఉత్సాహానికి తగ్గ డైరెక్టర్ దొరికితే బాగుంటుంది అని అనుకున్నాను. అలాగే సాయి శివన్ తనకు మ్యాచ్ అయ్యే డైరెక్టరు. ఈ గ్రంథాలయం అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మామూలుగా మన అందరం గ్రంథాలయానికి జ్ఞానం సంపాదించడం కోసం వెళ్తాం. మన ప్రొడ్యూసర్స్ డబ్బులు సంపాదించడం కోసం ఈ గ్రంథాలయం సినిమా తీశారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్టు. అన్ని సాంకేతిక నిపుణులు అందరూ కూడా చాలా ప్రాణం పెట్టి చేశారు. సినిమా బాగా వచ్చింది. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడే బాగా అనిపించింది, ఇది సినిమా ఆడద్ది, దీన్ని కొంచెం ప్రమోషన్ బాగుండాలి, ఎవరన్నా కొంచెం బ్యాకింగ్ ఉండి రిలీజ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి చీఫ్ గెస్ట్లుగా వచ్చిన బి గోపాల్ గారు, కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు వాళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వాళ్ళకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు, ఆ విన్ను సినిమాలు, అలాగే సాయి శివన్కి కూడా మంచి సక్సెస్ఫుల్ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ గ్రంథాలయం టీం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మాట్లాడారు సార్. మీ ఫేవరెట్ బుక్ ఏదైనా ఒకదాని పేరు? భగవద్గీత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్, ఈ సినిమా రేపు March 3న రిలీజ్ అవ్వడానికి మెయిన్ కారణం మన ప్రొడ్యూసర్ గారు. సో అయ్యప్ప గారు, మీ మాటలో సినిమా గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి గోపాల్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, కాశీ విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా గ్రంథాలయం మూవీ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మార్చి నెల 3వ తారీఖున గ్రంథాలయం సినిమా థియేటర్లో రిలీజ్ అవబోతుంది. కావున ప్రతి ఒక్కరూ చూసి సినిమాని మంచి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మీకు 10 రెట్లు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ సాయి శివన్ గారు. సార్ అయిపోయాక మీకు బిర్యానీ పెట్టిస్తారు సాయి శివన్ గారు, కంపల్సరీ. ఇది నా ప్రామిస్. కాదు, మీరు మైక్ మళ్ళీ నాకు ఇస్తారు కదా రిటర్న్? హలో, వస్తుంది. ఏది బాగా మీ వాయిస్కి ఏదైనా బాగా పని చేస్తుంది సార్. ఓకే, కాదు అయిపోయిన తర్వాత మైక్ ఇస్తారా? వీళ్ళంతా బిర్యానీల కోసమో లేదంటే సాయంత్రం వచ్చే పార్టీల కోసం కాదు వచ్చింది, అభిమానంతో వచ్చారు. ఆ అభిమానంతోనే మీరు పెట్టిస్తారని. బిర్యానీ బేసిక్గా ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ నాకే పెట్టిస్తారు, నా కడుపు చాలదని చెప్పేసి బయట పెట్టేసి వెళ్ళిపోతారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దలు మా ఇష్టమైన డైరెక్టర్ దర్శకులు బి గోపాల్ గారికి సార్ కృతజ్ఞతలు సార్. చెప్పాలండి, రీసెంట్గా మన ఆదివారం కౌన్సిల్ ఎలక్షన్ జరిగి దామోదర్ ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా గెలిచారు. సార్ మీరు కంగ్రాచులేషన్స్ సార్. ఇక్కడ 2 విషయాలు చెప్పాలండి. ప్రతిధ్వని అనే సినిమాతో గోపాల్ సార్ తెరంగేట్రం చేశారు తెలుగు సినిమాకి. అలాగే అలా మొదలైందో సారు, దానికి గోపాల్ సార్కి నంది అవార్డు కూడా వచ్చింది. అలా మొదలైంది ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. నాది కూడా ఫస్ట్ సినిమా అండి, గ్రంథాలయం హ్యాట్రిక్. అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, కన్ఫర్మ్గా మంచి సినిమా. మంచి సినిమా అంటే మంచి సినిమానే, అంతే. మాస్టర్ జీవన్ మాస్టర్ ప్లీజ్ కమ్, రండి. ఈ స్టేజ్కి నాకు చాలా అవినాభావ సంబంధం ఉందండి. 2017లో ఫస్ట్ టైం ఈ స్టేజ్ ఎక్కాను. ఈ స్టేజ్ ఎక్కడానికి కారణమైన మా జీవిత రాజశేఖర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఎందుకోసమంటే గరుడవేగ సినిమాకి వర్క్ చేశానండి, చేస్తూనే ఉన్నాం, అయ్యే వరకు చేస్తూనే ఉన్నాం. నేను అనుకోలేదండి మీలాగా అందరి మధ్యలో కూర్చొని నేను కూడా ఆ విజువల్ చూసి క్లాప్స్ విజిల్స్ కొడుతున్నా. సడన్గా మా సాయి వచ్చి మాట్లాడతాడు అన్నారండి. నాకేం అర్థం కాల. కానీ ఇక్కడ 2009లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఎక్కుతానా ఈ స్టేజ్ అనుకున్నాను. కానీ అలా ఆవిడ రూపంలో వచ్చిందండి, అంతే. దాని తర్వాత
సినిమా స్టార్ట్ అయిందండి. అది వైరం అని తెలుగు కన్నడ సినిమా అండి. ఏప్రిల్ 2nd వీక్లో రాబోతుంది. ప్యారలల్గా ఇది స్టార్ట్ అయింది, ఇది ముందుకు వచ్చిందండి. కన్ఫర్మ్గా మంచి కథలు, మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తెచ్చే కథలు, మా వైష్ణవి శ్రీ గారిని బ్లస్ చేసే సినిమా అవుతుందండి. మా ప్రొడ్యూసర్ గారు పాప, సారీ ఇంకో విషయం, మా కాశీ సార్ గురించి మాట్లాడాను 2 మాటలు. ఎక్కడనంటే ఆయన డైరెక్టర్గా చేశారు, కో డైరెక్టర్గా చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, మొత్తం చేసుకుంటూ వచ్చారు. ఆర్టిస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ స్థిరపడ్డారు. నాకు వైరం సినిమాలో చేశారండి ఆయన. ఇక ఎలా అంటే నా ఫ్యామిలీ కంటే ఎక్కువ అనమాట. ఏదైనా వచ్చినా, ఏదైనా చిన్న ఏదైనా డైలాగ్ మిస్టేక్స్ ఉన్నా ఆయన కరెక్ట్ చేసేవాళ్ళు ఒక గురువులాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక కథ విషయానికి వస్తేనండి, సూపర్ యాక్షన్ థ్రిల్లర్ అండి. ఒక సస్పెన్స్ కాన్సెప్ట్ని కమర్షియల్గా ఫస్ట్ టైం తీస్తున్నామండి. మాస్కి కావాల్సిన ఫుల్ యాక్షన్ కానీ సాంగ్స్ కానీ ఉంటుందండి. ఫుల్ మిల్సే చెప్తున్నాము. ఎందుకంటే థియేటర్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది, థియేటర్లు కూడా బాగానే రిలీజ్ అవుతున్నాయి. అందరూ తప్పకుండా మార్చి 3 థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడండి. కన్ఫర్మ్గా మీ అందరికీ నచ్చుతుందండి. కథ విషయానికి వస్తేనండి, కళ చెప్పిన కథ అంటే ఇంకో సినిమా టైటిల్ కాదండి. బేసిక్గా కళ్ళలో వచ్చిన కంటెంట్ని నేను కథగా రాసుకున్నాను. అది 2007 అండి. మార్నింగ్ మ్యాక్సిమం ఒక 5:30 అవుతుందన్నమాట. అంటే మేలు కొలిపింది ఆ కళ. లేచి కూర్చుని చూస్తే ఇటు పక్కన చూసిన బుక్స్, డెడ్ బాడీస్. అప్పటికి నేను కథలు రాస్తూ ఉన్నానండి. ఆ రోజంతా పిచ్చి పట్టేసినట్టు తిరిగా, ఏంటి ఏమైనా దయ్యం పట్టిందా నాకు అనేసి. కానీ కాదు, కథ రాయమని ప్రేరేపిస్తుంది. అప్పుడు స్టార్ట్ చేశాను కాదండి, అప్పుడు రాసుకున్నాను. మా హీరో విన్ను గారు వైరంలో కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేశాను, వన్ ఆఫ్ ది హీరో. ఆ సినిమా జరుగుతున్నప్పుడు చెప్పాను, బావేటండి ఒక లైన్ ఉంది వినండి అని చెప్పేసి అనేసి. వెంటనే లైన్ ఉన్న దగ్గర నుంచి ఇక స్టార్ట్ చేశారండి, ఎప్పుడు స్టార్ట్ చేద్దామని. సో దాంతోపాటు ప్యారలల్గా స్టార్ట్ అయింది. మధ్యలో కరోనా వచ్చింది, ఇక అందరికీ తెలిసిన విషయమే. కరోనా వెళ్ళిపోయిన తర్వాత సైమల్టేనియస్గా వైరం, గ్రంథాలయం 2 కూడా ఫినిష్ చేసామండి. చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే దీని డైలాగ్ రూపంలో ఒక పాయింట్ చెప్తానండి. ఈ సినిమా లైన్, సారీ ఫస్ట్ నేను రాగానే అందరికీ క్షమాపణ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ట్రైలర్లో చాలా మంచి డైలాగులు ఉన్నాయండి. గ్రంథాలయం అని ఏదైతే ఉందో అచ్చ తెలుగుగా డైలాగ్స్ ఉంటాయండి. టిప్స్ మ్యూజిక్ ఛానల్లో ఆల్రెడీ ప్లే అవుతుంది. ప్లీజ్ నా కోసం ఒకసారి చూడండి. కన్ఫర్మ్గా డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందరికీ నచ్చుతాయి, మీకు కంటెంట్ అర్థం అవుద్దండి. అక్కడ ఏంటంటే 2 పాటలు మాత్రం వినిపించినాయి. ఇక టెక్నికల్గా ఎలా అయింది ఏమైంది తెలియదు. ఒకసారి టిప్స్లో మాత్రం అందరూ చూడండి, చాలా బాగుంటుంది. సరే అండి, ఒక డైలాగ్ రూపంలో లైన్ చెప్తానండి. ఇది హీరోనే చెప్తున్నారు అనుకోండి. నిప్పు కణికను కాదు నీళ్లు చల్లి ఆర్పడానికి, నీళ్ల చెరువుని కాదు అందినంత లాగేయడానికి, బలం లేని సామాన్యుడు కాదు భయపెట్టి పంపేయడానికి, ఊహకందని శక్తిని, ఉరుముకందని మెరుపుని, పట్టరాని గారిని, కళ్ళు మండే ధూళిని, ధర్మాన్ని కాపాడే దత్తుణ్ణి, పంచభూతాలకి పరమ భక్తుణ్ణి. నేను ఎప్పుడూ అనుకోలేదు సూర్యుడు ఉదయించా కూడా చీకటి ఉంటుందని, గాలి దూరని చోట్ల కూడా గగుర్పొడిచే భయానకం దాగిందని. సైన్స్ కన్నా చాలా విషయాలు ఎవరో చెప్తే వినడమే తప్పించి అది చూసిన తర్వాత తెలిసింది నాకు ఆ సైన్స్ కన్నా విషయాలు కూడా ఉంటాయని. నేను ఎప్పుడు ఎవరు వెళ్ళని చోటుకు వెళ్ళాను, ఒకరిని చంపేశాను, సమస్య సర్దుమనుకుంది అనుకుంటే అప్పుడే తెలిసింది మొదలైందని. దీన్ని ఆపాలంటే యుద్ధం చేయాలి. అది ఎదురొచ్చే గోండాలతోనో పక్కింటి మనుషులతోనే కాదు, అసువులు బాసిన మనుషుల ఆత్మలతో. ఇదే అండి డైలాగ్ రూపంలో అయితే నా లైన్ అయితే ఇదే. మీకు కన్ఫర్మ్గా అర్థమవుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు, నో డౌట్. ఎందుకంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదని కాన్ఫిడెంట్గానే చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అయ్యి ముందు మా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలండి గట్టిగా. ఇంకా ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినాయంటే ఆటోమేటిక్గా డైరెక్టర్ నిలబడినట్టేనండి, హీరో నిలబడినట్టే, మొత్తం టీమే నిలబడినట్టండి.
ఇలాంటి అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి, మా వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్కి కన్ఫర్మ్గా రుణపడి ఉంటాం. అలాగే ఈ సినిమా ఫస్ట్ వెర్షన్ స్టార్టింగ్లో మూవ్ అయింది మాత్రం బావా ఒకసారి ఈయన మూవ్ చేశారండి. స్టార్టింగ్ డే 1 నుంచి ఒక షెడ్యూల్ అంతా ఫినిష్ చేసాం, మధ్యలో కరోనా వచ్చింది. థ్యాంక్ యూ బావా, కూర్చోండి. సరే, ఏవైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఎప్పటికీ నా కోసం నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా డైరెక్టర్ గారు బి గోపాల్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. కాశీ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అయ్యప్ప గారు థ్యాంక్ యూ అండి. సారీ జీవన్ మాస్టర్, ఒకసారి మాస్టర్. సినిమాలో 5 స్టంట్స్ ఉన్నాయండి. ఒక స్టంట్ చేశారు, అది కాకపోతే ఏంటంటే మెరాకిల్ చేశారంతే. 1 డేలో స్టంట్ ఏంటండి, వర్షం పడి ఆగిపోయింది. 3 రోజులు ఒక ఫైట్లో 2 రోజులు ఆగిపోతే 1 డే 3 రోజులు ఇవ్వాల్సిన వర్క్ ఇచ్చేశారు. మాస్టర్ ఫైట్ అదిరిపోయింది, బాగా వచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలండి, విష్ణువర్ధన్ గారు. ఆయన ఎప్పటి నుంచో తెలుసండి. అంటే ఆ టైంలో నేను కూడా ఒక 1 ఇయర్ సంగీతంకి వెళ్ళాను. నాకు అంటే బాగా రాదని కొంచెం తెలుసు. అయితే అప్పటికే సినిమాలు చేయాలని అంతా ఉన్నాయి కదా, థాట్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. నేను అనుకున్నా వన్ టైం వచ్చినప్పుడు మాత్రం నేను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలని. ఆ టైం వచ్చింది, చేశాము. విష్ణు గారు కన్ఫర్మ్గా ఏదైతే మీ బాధ్యతని సూపర్గా నిర్వర్తించారు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్లో మీరు మ్యూజిక్ చేశారో ఒక్కసారి పైకి రండి. అలాగే అండి, ఇక్కడికి అంటే కొంతమంది మాస్టర్లు రావాలనుకున్నారు. పైడి మాస్టర్ రాజ్ పైడి రండి ఒకసారి. ఇంకెవరు రాలేదా? రండి. రాజ్ పైడి మాస్టర్ అండి. ఈయన ఒక్క సాంగ్ చేశారు, ఫస్ట్ సాంగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, మంచి మాస్ సాంగ్. మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హీరోయిన్ స్మితారాణి భోరా, ఆమె అస్సాం అమ్మాయి అండి. తెలుగు చెప్పినా అర్థం కాదు, హిందీ కూడా కొంచెం అర్థం అవుద్ది. నాకు మాత్రం బాగా హిందీ కూడా రాదు. మేనేజ్ చేయడానికైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. దానికి మన హీరో గారు మంచి సపోర్ట్ చేశారు. మా డిఓపి గారు గురించి నెక్స్ట్ రావాలి. అయితే ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారండి. మంచి అమ్మాయి, బాగా యాక్ట్ చేస్తుంది. తెలుగు నేర్చుకున్నాం అనుకో, నీకు ఆఫర్లు బాగా వస్తాయి ఇక్కడ, ఎందుకంటే సినిమా హిట్ కొడుతున్నాం. అది కొంచెం ఇంగ్లీష్లో చెప్పండి సార్, అది కొంచెం అర్థమయ్యిందా? ఓకే, మీరు చెప్పండి పని. నేను చెప్తాను సార్, అయిపోయిన తర్వాత సీక్రెట్గా మాట్లాడండి. డన్. అలాగే శ్యామల భాస్కర్ అండి. నేను కొత్త, మా హీరో గారు 2వ సినిమా. ఆయన మాత్రం ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అండి. షార్ట్ చెప్తే మాత్రం యాస్టీజ్కి ఇచ్చేవాడండి. అంటే మన వర్క్ ఎంతైతే స్పీడ్గా ఉంటుందో ఆ షార్ట్ డివిజన్ చెప్పినప్పుడు అంతే స్పీడ్గా వర్క్ ఇచ్చేసేవాళ్ళు. అంత వర్క్ చేయబట్టే చాలా 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 లీస్ట్ డేస్లోనే మేము ఫినిష్ చేసామండి ఒక కమర్షియల్ సినిమాని. ఒక 5 ఫైట్లు, ఒక 5 పాటలు, ఇంకా సీక్వెన్సు, ఆ స్క్రీన్ ప్లే వచ్చే సీన్స్ అంతా కూడా చాలా 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 తక్కువ డేస్లోనే. చాలా తక్కువ డేస్ అంటే ఒక 1 మంత్ అనుకోండి, అంతే. అట్లా చేశారు. శ్యామల భాస్కర్ గారు మీరు షూటింగ్లో ఉన్నారు. కన్ఫర్మ్గా ఈ వీడియో కానీ రేపు పొద్దున ఎప్పుడైనా వస్తే చూడండి. మొన్న కూడా చెప్పారు నా గురించి మాట్లాడలేదని, మాట్లాడేశాను. నీ గురించి నేను అవసరం లేదన్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే నేను ఎంతసేపు చెప్పిన మాటలని ఇవన్నీ తీరిగా కూర్చున్నందుకు ముందుగా మా యాంకర్ గారికి ధన్యవాదాలండి. ఎప్పుడు వదులుతానా అని చూస్తుంది మైకు. చాలా 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 థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శివన్ గారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. ఈ సినిమా మీకు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోయిన్ గురించి మాట్లాడారు, మీకు ఓకేగా? కంఫర్టేగా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మన గార్జియస్ హీరోయిన్ స్మితారాణి, మీ మాటల్లో సినిమా గురించి. ఇప్పుడు రెడీగా ఉండాలి కదా మీరు. అందరికీ నమస్కారం. मैं हिंदी में बोलूँगी. मैं हिंदी में बोलना चाहूँगी. मैं शुक्रिया अदा करना चाहती हूँ टीम को कि मुझे इतना अच्छा मौका दिया मूवी में काम करने के लिए.
और बहुत मेहनत किया है हम लोगों ने मूवी करने के लिए। ऑल टीम ने काफ़ी मेहनत की है। तो आप लोग मूवी देखिएगा और आइएगा थिएटर्स में, और काफ़ी अच्छी मूवी है ग्रंथालयम। आप लोग आइएगा और देखिएगा थिएटर्स में। थैंक यू सो मच। థ్యాంక్ యూ స్మితారాణి గారు, అండ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మీకు ఒక మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అందులో ఆయగా థియేటర్స్, బహుత్, మార్చి 3 ఈ 3 అర్థమయ్యాయి, ఇంకేం అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ అలాగే మన హ్యాండ్సమ్ హీరో విను గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ మాటల్లో సినిమా గురించి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి, మొత్తం ప్రెస్ వాళ్ళందరికీ స్వాగతం అండి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి మీరు ఇక్కడికి వచ్చినందుకు. అలాగే ఇంకా విషయానికి వస్తే, మమ్మల్ని మా సినిమా టీం అందరినీ, మొత్తం నన్ను కానీ, మా డైరెక్టర్ గారిని కానీ, మా ప్రొడ్యూసర్ గారిని కానీ అందరినీ బ్లెస్ చేసి, సపోర్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చి మాకు శ్రమ అనుకోకుండా వచ్చి మాకు దీవెనలు ఇవ్వడానికి వచ్చిన ముందుగా బి గోపాల్ సార్కి సార్ రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. అలాగే దాము సార్కి సార్, దాము సార్ రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. అలాగే కాశీ బాబాయ్ గారు సార్, బాబాయ్ రియల్లీ థ్యాంక్స్ అండి. విషయానికి వస్తే, అది ఇంట్లో మా అమ్మగారు ఇంట్లో కమ్మగా వంట చేసి పెట్టి గోరుముద్దలు తినిపించే ఆ టైం నుంచి మనం ఇంట్లో ఎలా అయితే అంటే ప్రతి బిడ్డ ఒక తల్లి గోరుముద్దలు ఎలా తింటూ పెరుగుతాడో, అలాగే ఒక పక్కన ఇంట్లో అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే ఇంకో పక్కన సినిమా థియేటర్లో మన ఆడియన్స్ అందరికీ ఒంట్లో రక్తం మరిగించడానికి ఎన్నో కథలు రాసుకుని ఆ కథల్ని మన అన్న ముందు తీసుకొచ్చి థియేటర్లో పూనకాలు నింపిన ఏకైక డైరెక్టర్ మరి ఎవరో కాదు, పవర్ ప్యాక్డ్ మాస్ ఫ్రాక్షన్ డైరెక్టర్ బి గోపాల్ గారు. సార్ నిజంగా ఏంటి సార్ ఆ సినిమాలు ఏంటి సార్, స్టేట్ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, ఇంకా మన సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు. సార్ మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. బేసిక్గా నాకు బాలయ్య బాబాయ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అంటే చాలా అభిమానం. నేను నరసింహనాయుడు సినిమా చూస్తున్నప్పుడు బహుశా ఇంత ఉంటాను అంతే. అది ఈరోజు అంటే టెక్నికల్గా అందరూ లైక్ చాలా వచ్చినాయండి, టెక్నికల్గా చాలా వచ్చినాయి ఎక్విప్మెంట్స్. ఆ రోజుల్లో ఆ సీన్లు ఏంటి సార్, ఎక్కడ దొరికినాయి సార్, అసలు నాకు అర్థం కాలేదు టెక్నికల్ సీన్స్. అసలు ఒక పక్కన సీన్ సార్, నేను మూవీ చూస్తున్నా ఇంట్రెస్ట్గా, మన నరసింహనాయుడు సినిమా చూస్తున్నప్పుడు అది మంచి చేజింగ్ షాట్ అండి. మన హీరో గారు అందులో బాలయ్య బాబు గారు బిడ్డను ఎత్తుకుని ట్రైన్లో వెళ్తూ ఉంటారు. ఒక పక్కన సుమోలు చేజ్ అవుతూ ఉంటాయి, పైన డ్రోన్ కెమెరాలు, కింద కెమెరాలు, మిడ్ యాంగిల్, క్లోజ్ యాంగిల్స్ అన్నీ కట్ అవుతున్నాయి. అసలు నాకు అర్థం కావట్లేదు సినిమా ఏంటంటే, అసలు ఒంట్లో ఇలాగే ఇప్పుడు నాకు అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇంటెన్షన్ అనమాట, ఏం వస్తుంది నెక్స్ట్ ఆ ఇంటెన్షన్లో ఒట్టిగా చెప్తుందని అబద్ధం చెప్పట్లేదు సార్ బి గోపాల్ సార్. నాకు అర్జెంట్గా టాయిలెట్ వస్తుంది సార్, అసలు ఆ టాయిలెట్ కూడా పోసుకోకుండా అది పొయ్యాలో లేదో, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో తెలియట్లే. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇప్పటికీ ఆ థియేటర్ యజమానికి నేను సారీ చెప్పుకున్నాను. బట్ ఏ థియేటర్ ఏ ఊర్లో అని చెప్పను, జస్ట్ అలా కుర్చీలోంచి లేసాను, అక్కడ ఉన్న డోర్ బయట పాస్ వచ్చి మళ్ళీ వెంటనే కూర్చున్నాను సార్. సార్ నిజంగా సార్ కూర్చోబెట్టేశారు సార్, ఇది ఎప్పటికీ మర్చిపోలేను సార్ నేను. అండ్ ఇంకోటి ఏంటి, అది సమరసింహారెడ్డిలో డైలాగ్ ఏంటిది, అరే వీర రాఘవరెడ్డి నీ దొంగలా రాలే, దొరలా వచ్చా, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అమ్మ నిజంగా నేను రాయలసీమ గడ్డ మీద కానీ ఉంటే, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ మూర్తి మీద నిలిచింది మీసమైతే రారా. సార్ ఆ డైలాగులు ఏంటి సార్ అసలు, సార్ నిజంగా సూపర్ సార్. అలాగే ఇంకా దాము సార్, నిజంగా మీరు నిజంగా రియల్ మ్యాన్, రియల్ జెంటిల్ మ్యాన్. ఎందుకంటే సార్ నేను మిమ్మల్ని చాలా దగ్గరగా చూశానండి, అంటే ఈ దగ్గరగా కదా సార్, నేను ఆయన కౌన్సిల్ మెంబర్ ప్రొడ్యూసర్ అయ్యారు సార్. ముందుగా దానికి సార్ మీరు ప్రెసిడెంట్ అయ్యారు సార్, దానికి నిజంగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. అయితే దగ్గరగా చూడటం అంటే ఆయన చాలా ఇష్యూస్, ఇప్పుడు సినిమా మన ఇండస్ట్రీలో ఉన్న ఇష్యూస్ ఆయన ముందుకు వచ్చినప్పుడు అసలు చాలా చక్కగా ఆయన ఏదైనా ఒక గొడవ రేజ్ అయిందంటే దాన్ని అటు ఇటు ఇద్దరికి సమానంగా అసలు న్యాయం చేసి ఒక రియల్ జడ్జిమెంట్ ఇచ్చిన రియల్ జడ్జ్ అండి ఆయన. నేను చాలా చూశాను అలాంటి సార్. నిజంగా మీరు మాకు మళ్ళీ ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అవడం మాకు నిజంగా చాలా ఆనందకరమైన విషయం. అండ్ ఇంకోటి అండి సార్, ఇది నేను ఆశిస్తున్నాను, ఇది మీరు సార్ మీరు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, అలాగే మీరు ఇప్పుడు ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇది కాకుండా దీని నుంచి
తెర మీద త్వరలో ఆయన్ని ఎందుకో తెలియదు నాకు అనిపిస్తుంది ఒక జడ్జ్ క్యారెక్టర్తో నన్ను ఆయన్ని నాకు ఎందుకు చూడాలనిపిస్తుంది సార్. సార్ మీరు మాకు వస్తే మీరు అది చేసి పెట్టాలి సార్. అవును సార్. ఇంకా విషయానికి వస్తే ఇంకా నెక్స్ట్ కాశీబాబాయ్ గారు నాకు అంటే మా సినిమాలో ఇప్పుడు గ్రంథాలయం సినిమాలో కూడా ఆయన మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. బట్ దానికి పక్కన పెడితే ఆయన నాకు మంచి వెల్లవిశారండి. ఒక తండ్రి తర్వాత తండ్రి లాంటి ఆయన. ఏమొచ్చినా ఏమి నాకు అనిపించినా నేను ప్రతిదీ ఆయనతో నేను డిస్కస్ చేసేవాడిని. ఆ డిస్కషన్ కూడా ఏదో పైన 4 మాటలు మాట్లాడేసి ఫోన్ పెట్టిన డిస్కషన్స్ కాదు. కొంచెం డెప్త్గా నాకు ప్రతిదీ మంచి చెడు ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలని ప్రతిదీ నాకు ఒక తండ్రిలాగా నాకు అన్నీ చెప్పి నాకు చాలా బాగా సపోర్ట్ చేసి ఈవెన్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలని ప్రతిదీ నేను గైడ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న కాశీబాబాయ్ గారికి మనస్ఫూర్తిగా నిజంగా మీకు రుణపడి ఉంటాను బాబాయ్. అలాగే ఇంకా సినిమా విషయానికి వస్తే గ్రంథాలయం ఈ March 3 రిలీజ్ అవుతుందండి. మీరు అందరూ మీ దగ్గరున్న థియేటర్స్లో అందరూ చూడాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఈ సినిమా చూడాలి, సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ద మెయిన్ సినిమా మన సినిమాకి క్యాప్టెన్ డైరెక్టర్ సాయి శివన్. నిజంగా ఇంకా చెప్పుకోవాలండి, నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పానండి. బందర్ నుంచి ఒకడు వచ్చాడు బుల్ రోజుల్లో దున్నేస్తున్నాడని అప్పుడే చెప్పాను. అలాగా ఇంకా విషయానికి వస్తే ఫస్ట్ మాకు వైరింగ్ సినిమా స్టార్ట్ అయిందండి. మా ఇద్దరం పరిచయం. నేను ఇదివరకు 2-3 చోట్ల ఇది నేను చెప్పడం జరిగింది ఏంటంటే, ప్రతి మనిషి ఈ భూమి మీద వచ్చాడు అంటే ఏదో కారణం ఉంటుందండి. అలాగా మరి ఈ జనంలో నేను ఈ భూమి మీద వచ్చింది అతన్ని కలవడానికి, అతన్ని ఈ భూమి మీదకి వచ్చింది నన్ను కలవడానికి తెలియదు కానండి. 2 పవర్ ప్యాక్డ్ సినిమాలు మాత్రం మూట పెట్టుకుని రెడీగా ఉన్నామండి. ఆ మూటలు రేపొద్దున్న ధనలక్ష్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కథ విషయానికి వస్తే వైరం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన అది షూట్లో ఉండగానే నాకు ప్యారలల్గా ఈ కథ వినిపించాడు. విన్న తర్వాత ఇమ్మీడియట్గా ఇంకా ఏం ఆలోచించకుండా హీరో ఎప్పుడైనా అవ్వచ్చు కానీ కథే హీరో అని నమ్మి నేను అది ఓకే చేసి ఆ సినిమా నేను సైన్ చేయడం జరిగింది. మన ఈ గ్రంథాలయం సినిమా అలా స్టార్ట్ అయిందండి మా జర్నీ. సో రియల్లీ హార్డ్ వర్క్ పర్సన్ అండి సాయి శివన్. ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలండి. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు గ్రంథాలయం షూటింగ్ జరుగుతున్నప్పుడు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ఒక పక్కన చిన్న యాక్సిడెంట్ జరిగితే దాన్ని కూడా లెక్క చేయకుండా తను మళ్ళీ ఒక 20-30 డేస్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ చేశాడు. అది జరుగుతున్న క్రమంలో ఇది ఎలా షేర్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు. ఆవిడ ఎక్కడున్నా భావన ఆశీర్వాదిస్తూ ఉంటుంది. ఎవరో కాదు వాళ్ళ అమ్మగారు. నిజంగా ఈ వైరింగ్ గ్రంథాలయం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడ కాలం చేశారండి. నేను చాలా బాధపడ్డాం. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నిజంగా ఆశించారండి. 2 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి బాబు, నువ్వు కష్టపడుతున్నావు మేము చూడాలని చెప్పి తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. అంతా తెలుసండి వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఎనీహౌ అతనికి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని చాలా కష్టపడ్డాడు. చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు అతను. అతనికంటూ ఏమీ లేదండి, ఎవరు లేరండి. అది నేను మనసు తీసుకున్నాను. నేను ఉన్నానులే అంటే నేను ఎప్పుడు నోటితో నేను అతనికి చెప్పలేదండి. అంటే ఆయన లేకపోయినా సరే నేను చెప్తున్నాను. నా మనసులో అనుకునేవాడిని నేను నీకు ఉన్నాను అని. మరి అది ఎందుకు అనుకున్నానో తెలియదు. శివన్ బావ నువ్వు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి, నీకు మంచి మంచి అవకాశాలు రావాలి, మంచి ప్రొడ్యూసర్స్ నీకు రావాలి, నువ్వు ఎన్నో సినిమాలు చేయాలి. నువ్వు అంటే ఒక క్యాప్టెనే కాదు, నువ్వు 10 మందికి అన్నం పెట్టే గుణం నీ దగ్గర ఉంది. నీ చేతుల మీదుగా సినిమా జరుగుతున్నప్పుడు ప్రతి టెక్నీషియన్స్ నీ పేరు చెప్పుకుని ముందుకెళ్తారు. ఖచ్చితంగా రోజు వస్తుంది. ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్. నేను లాస్ట్ టైం చెప్పానండి, ఆయన 5 సాంగ్స్ కూడా చాలా బాగా చేశాడు ఆయన. 4 సాంగ్స్. ఒక సాంగ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేశారండి. ఆయన పేరు పద్మనాభ గారు అని ఒక వేరే ఆయన ఉన్నారు. సో ఫస్ట్ నేను శివన్ కథ విన్న తర్వాత ఫస్ట్ మేము అప్రోచ్ అయింది మన విష్ణువర్ధన్ నేనండి. విష్ణువర్ధన్కి కథ చెప్పి అంతా చెప్పిన తర్వాత ట్యూన్స్ ఇచ్చాడు. మేము ఫస్ట్ షెడ్యూల్లో ఉండగా బేసిక్గా మేము ఫస్ట్ షెడ్యూల్ అదే నా చేతుల మీదుగా ఇది మూవీ స్టార్ట్ అయింది ఫస్ట్. అప్పుడు వెళ్ళి లైన్ చెప్పిన తర్వాత ట్యూన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ డే ఒక 2 డేస్కి ఎప్పుడు వెళ్ళాము. సార్ ఫస్ట్ ఒకే ఒక ట్యూన్ వినిపించాడు మాకు. నేను నిజంగా అది నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. అసలు ఆ రోజున అది నేను అనుకున్నా ఖచ్చితంగా ఇది కొడతామని. అప్పుడు నాకు ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చింది. కథ బాగుంది, మ్యూజిక్ డైరెక్టర్ మంచి దొరికాడని చెప్పేసి నాకు అనిపించింది. అలా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అతనైతే మాత్రం ఇరగదీశాడండి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు అతనితో పాటు ఇంక చిన్న గారు ఇద్దరు కలిసి కుంబాడేశారండి సినిమాని. నేను చెప్తున్నానండి, సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో
సినిమా థియేటర్లో కుర్చీలు కొన్న బోల్ట్ లోకపోతే నన్ను అడగండి సార్. ఆ రేంజ్లో ఉంటాయండి ఆర్ఆర్ కానీ సినిమా కానీ. బాగా చేశాడండి. అలాగే గుణాన్ని లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎడిటర్ గుణ బాగా చేస్తావు, నువ్వు కటింగ్ అంతా ఎడిటింగ్ అంతా బాగా చేస్తావు లాస్ట్ టైమే చెప్పాను. ఇంకా ఫైట్ మాస్టర్స్ అండి, ఇందాక బాగా చెప్పినట్టు జీవన్ గారు, అలాగే ఇంకొక 4 ఉన్నారండి, నవా సుబ్బు అని, తర్వాత ఇంకా శివరామ్ మాస్టర్, తర్వాత ఇంకా డైమండ్ వెంకట్ గారు అని చెప్పేసి ఉన్నారండి. బాగా చేశారండి నిజంగా. 5 ఫైట్లు కూడా 5 రకాలుగా ఉంటాయి, రేపు చూస్తారు మీరు థియేటర్లో. సో ఇంకా ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. ఇంకా అలాగే మా కో డైరెక్టర్ ప్రహ్లాద్, అతను కూడా డైరెక్టర్కి బాగా సపోర్ట్ చేసి ఎప్పుడు పిలిచిన అందుబాటులో ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే సినిమా హీరోయిన్, తనకి తెలుగు రాదు కానీ వచ్చింది, ఇక్కడికి వచ్చింది, సినిమా చేసింది, పూజ చేసింది, డైరెక్టర్ చెప్పినట్టుగానే యాక్టింగ్ చేసి సినిమాని అందరికీ బాగా ఇది నచ్చేలాగా తను యాక్టింగ్ చేయడం జరిగింది. సో ఎనీహౌ అందరూ గ్రంథాలయం సినిమా 3rd రిలీజ్ అవుతుందని అందరూ చూడాలండి. అండ్ లాస్ట్కి ఒక మాట అండి, ఇది నా గొప్ప కాదు, నా ఊరు దెబ్బ కాదండి, కానీ ఒకటి చెప్తున్నానండి, నేను ఎంతవరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నానని కారణం మా నాన్నగారండి. అసలు మా నాన్నగారు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదండి, ఆయన గుండె అది గుండె లేకపోతే గోదావరి గొట్ట అర్థం కాదండి. ఎందుకంటే ఆ మనిషి అండి మన గోదావరి గొట్టుకి ఆయన గుండెకి అంతు లేదండి మంచితనానికి. ఆయన చాలా మంచి మనిషి అండి. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన మంచితనమే. అండ్ నా తల్లి ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఎన్నో పడ్డాం, ఎన్నో మాటలు పడ్డాం, ఎన్నో విమర్శలు, వెనకలాగే ప్రయత్నాలు చాలా ఉన్నాయండి. ఎక్కడ కాదు, మన పక్కనే ఉంటారు అక్కడ. అయినా సరే మేము ఎక్కడ ఆగలేదు, అనుకుని మేము ముందుకు వచ్చాం ఇద్దరం. ఎన్ని బాధలు పడ్డామో నేను నా తండ్రికే తెలుసు. ఏం పర్లేదండి నాన్నగారు, ఇక్కడి నుంచి చెప్తున్నాను మీకు డాడీ, ఐ లవ్ యూ. మళ్ళీ చెప్తున్నా, అన్నీ బాగుంటాయి, అన్నీ సెట్ అవుతాయి. అమ్మ పైనుంచి వస్తుంది, మనిద్దరికి ఎంత మంచిగా జరుగుద్ది. జై గ్రంథాలయం. త్వరలో అందరూ చూడండి ప్లీజ్, ఎవరు మర్చిపోవద్దు. నేను కష్టపడ్డాను, నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంతవరకు వచ్చానంటే నేను నమ్ముకున్న కష్టం. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. నాకున్న బ్యాక్గ్రౌండ్ అయినా, ఫోర్గ్రౌండ్ అయినా, రేపొద్దని మీరే నాకు అవుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. నన్ను దీవించండి, నేను ఇలాగ మంచి సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విను గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ హార్డ్ వర్క్కి రిజల్ట్ రావడానికి ఎక్కువ రోజులు టైం లేదు, 3rdనే వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమా మీకు ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక మంచి కెరియర్ బిల్డ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్, మన ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ మీ మాటల్లో సినిమా గురించి. గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ విష్ చేసినందుకు. ఫర్ మై విన్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ ద మీడియా ఆల్సో హూ సపోర్టెడ్ ఎ లాట్. గ్రంథాలయం తెలుగు టైటిల్ ఈ మధ్యకాలంలో తక్కువ చూస్తుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫర్ హ్యావింగ్ సచ్ ఎ ఫస్ట్ ఫెంటాస్టిక్ టైటిల్. నిన్నటి వరకు ఈ సినిమా గురించి తెలియదు. నేను మార్నింగ్ కాశీ ఫోన్ చేసి ఇట్లా ఒక గ్రంథాలయం అనే సినిమా మాకు రిలేషన్ ఒక అబ్బాయి చేశాడమ్మా, రావాలి అంటే I said definitely I'll come. ఎందుకంటే కాశీ is a family to me. So somebody family in his family is family to me. So we go a long way, almost 37 years నుంచి we have the travel. Anyways, so most probably I think this is the most emotional kind of trailer launch event I'm going through. Director garu gani, hero garu gani, and I heard music directors speak and editors speak. సరే, కొంతమందికి ఫస్ట్ సినిమా, కొంతమందికి ఒకటో సినిమా, రెండో సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ ఒక మాట అన్నారు, ఇన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం, అంటే వాటికల్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి, బట్ సక్సెస్ అనేది ఇట్ విల్ కమ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. 100% ట్రూమా. ఇట్లా మాట్లాడి ఇది అర్థం చేసుకోవడం చాలా తక్కువ ఉంది వాళ్ళ ఇండస్ట్రీలో. ఇవాళ ఇండస్ట్రీకి వచ్చాం, రేపు పొద్దున కల్లా సక్సెస్ అవ్వాలి, ఎల్లుండి పొద్దున కల్లా ఇల్లు కొనాలి, రేపు పొద్దున కల్లా కారు కొనాలి, ఈ ఆలోచనతో వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. బట్ క్రాఫ్ట్ని నమ్మి, క్రాఫ్టే మనకు ఫుడ్ పెడుతుంది, క్రాఫ్ట్ మూలంగా ఇవన్నీ వస్తాయనేది మర్చిపోయారు చాలామంది ఈ రోజుల్లో. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ సీ సంబడి లైక్ యూ స్టిల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. విష్ యూ ద బెస్ట్. అట్లాగే డైరెక్టర్ గారు, తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, మళ్ళీ ఐ డోంట్ నో ఆల్ దిస్ కిడ్స్ హూ ఆర్ దేర్ విత్ హిమ్, సపోర్ట్. చాలామంది డబ్బులు ఇచ్చి సపోర్ట్ తెచ్చుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది చూస్తున్నాం, సినిమా కంటే కూడా డబ్బులు ఇచ్చి అండ్ సపోర్ట్ పే చేసి తెచ్చుకుంటున్నారు. అది తెలిసిపోతుంది ఏది జెన్యూన్, ఏది జెన్యూన్ కాదు.
దిస్ ఇస్ వాట్ ఈస్ జెన్యున్. ఉన్న 10 మంది అయినా ఇది జెన్యున్. అక్కడ 1000 మంది డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నా జెన్యున్టీ తెలియదు. ఇవన్నీ నేను చెప్తున్నాయన్నీ కూడా దిస్ ఇస్ వాట్ ద ఇండస్ట్రీ ఈజ్ రైట్ నౌ. అది ఏంటి అనేది ప్రెస్ వాళ్ళకి తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటా. అట్లాగే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మేము వచ్చామంటారు. బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం కరెక్ట్, అందరూ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కదా. కొంతమంది స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, మిడిల్ క్లాస్ నుంచి రావచ్చు, కొంతమంది హై బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ పేరు చెప్పుకుని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం అనేది తప్పు. అది కూడా జరుగుతుంది. అది అవసరం లేదు పబ్లిసిటీకి కదా. బట్ దిస్ కైండ్ ఆఫ్ ఒరిజినల్ టాక్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. పీపుల్ కెన్ అండర్స్టాండ్, చూసి అర్థం చేసుకుంటారు. మిగతా అన్నీ కూడా ఫేకే. సో డైరెక్టర్ ఆల్సో రెండో సినిమాలో 3వ సినిమా చేశారు. ఇది ముందుకు వచ్చి ఫస్ట్ రిలీజ్ వస్తుంది. సో విష్ యూ ద బెస్ట్ మా. యువర్ విజువల్స్ ఆర్ క్వైట్ గుడ్ అండ్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్, రైట్? అట్లాగే మన హీరో ఆయన స్టోరీ చెప్పారు. His love for his father and mother, I think that's what each and every person should have first. అది ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామా, ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఎంత ఉంది ఎంత లేదు కాదు. ఇవాళ ఈ స్టేజ్ వరకు వచ్చామంటే వాళ్ళ మూలంగానే ఉన్నాం ఇక్కడ, వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కదా. సో దట్స్ సంథింగ్ రియలీ ఫ్రమ్ ద హార్ట్. సో యూ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. విష్ యూ ద బెస్ట్ అమ్మా. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఇవాళ రోజుల్లో స్మాల్ ఫిలిమ్స్ ఆర్ మిడ్ రేంజ్ ఫిలిం ఇట్స్ టఫ్ టు మేక్. తీయచ్చు సినిమా, దాన్ని ముందు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి నెక్స్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్ళటం అనేది చాలా ఇబ్బందిమైన పని. ఒకప్పుడు మేము అదే స్టేజ్లో ఉన్నాం. ఈవెన్ దో నేను కమ్ ఫ్రమ్ ఏ బిగ్ బ్యాక్గ్రౌండ్, బట్ రీస్టార్ట్ చేసినప్పుడు ఆ సినిమాకి కూడా ఇబ్బంది పడ్డాం. ఇదే అలా మొదలైన సినిమాకి ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళని సగం మంది అందరికీ తెలుసు వాట్ ఐ వెంట్ త్రూ అనేది. బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇబ్బంది లేకుండా ఉండకపోవడం అనేది ఉండదు. ఇది వ్యాపారం కదా. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా క్యాల్కులేషన్ డబ్బు మీద ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది పడతాం అందరం. అట్లాగే దానికి కూడా పడ్డాం. అది ఆడింది కాబట్టి వీఆర్ హియర్ టుడే ఆఫ్టర్ సో మెనీ ఫిలిమ్స్. సో విష్ యూ ద బెస్ట్. ఐ థింక్ ఈ చిన్న రిలీజ్ వరకు ఈ టెన్షన్ తప్పదు మీకు. వన్స్ రిలీజ్ అయినాక ఐ థింక్ దే విల్ గివ్ ద జడ్జ్మెంట్. దే ఆర్ ద థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద బెస్ట్. అట్లాగే లైన్ ప్రొడ్యూసర్ గారికి విష్ యూ ద బెస్ట్. ఎనీవేస్, సో ఐ విష్ ద హోల్ టీమ్. హీరోయిన్ గారికి లాంగ్వేజ్ అన్నారు, ఎవరో లాంగ్వేజ్ రాదు, ఉట్టి హిందీ మాట్లాడదని. ఐ థింక్ సినిమా అనే దానికి లాంగ్వేజ్ ఉండదండి. దిస్ ఆర్ట్ ఫార్మాట్ డజంట్ రిక్వైర్ లాంగ్వేజ్. ఇఫ్ పీపుల్ కనెక్ట్, దే కనెక్ట్. సో లాంగ్వేజ్తో సంబంధం లేదు. యాజ్ లాంగ్ యాజ్ షీ కెన్ పర్ఫార్మ్ అండ్ షీ కెన్ ఇమోట్ అండ్ షీ కెన్ క్యారీ ద ఎమోషన్, people will accept her. Wish you the best, ma. Wish you the best. Thank you. So thank you very much andi. Nanu ivala పిలిచినందుకు, and wish you all the best once again. Thanks. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా ఈవెంట్కి వచ్చినందుకు అండ్ మా అందరినీ బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ సాయి శివన్ గారు, విన్ను గారు, మీరు బాధపడుతుంటే మాకు చాలా కష్టంగా ఉంది. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మీరు నవ్వుతారంటే మైక్ ఇస్తాను మళ్ళీ. ఒకసారి సాయి శివన్ గారికి చేయనండి, కొంచెం ఎనర్జీ ఇవ్వండి. సో మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండరు, మీ చుట్టూ ఎప్పుడు అందరూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు ఒక్కళ్ళుగా ఫీల్ అవ్వద్దు, ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. అండ్ అలాగే నెక్స్ట్ ఈరోజు మన ఇంకొక చీఫ్ గెస్ట్ మన డైరెక్టర్ బి గోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. అందరికీ నమస్కారం. గ్రంథాలయం అందరికీ ఇష్టమైన టైటిల్, నాకు కూడా చాలా ఇష్టమైన టైటిల్. ప్రతి స్టూడెంట్కి మంచి మెమరీస్ ఉంటాయి, మంచి అనుభూతులు ఉంటాయి. గ్రంథాలయం టైటిల్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన విన్ను బాగా హైట్ అంతా బాగున్నాడు, బాగా మాసీగా ఉన్నాడు. ట్రైలర్ చాలా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఆల్ ద బెస్ట్ విన్ను, మంచి హిట్ అవ్వాలి. మీ నాన్నగారు చాలా గర్వంగా ఫీల్ అవుతాడని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. హీరోయిన్ స్మిత, షీఈస్ లుకింగ్ వెరీ ప్రెటీ. ఆల్ ద బెస్ట్ అమ్మా. యూ మస్ట్ డూ మోర్ మూవీస్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కాశీ మంచి ఆర్టిస్టు, నాకు బాగా ఇష్టమైన మనిషి, మంచి మనిషి. మా డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంటు.
అందరికీ మా అసోసియేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా ముందుండి చేస్తూ ఉంటాడు కాశీ వాళ్ళ టీం. అలాగే ఈ సినిమాలు యాక్ట్ చేసిన అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఎడిటర్ గుణ, మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్, ఫైట్స్ బాగున్నాయి మాస్టర్, జీవన్ మాస్టర్, ఇంకా మిగతా మాస్టర్లు. అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి జరగాలి, సినిమా బాగా ఆడాలి, బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఇంకా మంచి సినిమాలు తీయాలి. ఆల్ ద బెస్ట్ అయ్యప్ప గారు. సాయి శివన్ దానన్న వాళ్ళ అమ్మగారు తెలియగానే బాగా ఎమోషన్ ఫీల్ అయ్యాడు. ఈ గ్రంథాలయం సినిమా నా ఫస్ట్ సినిమా, ప్రతిధ్వని అంత హిట్ అవ్వాలి, మా సాయికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. వాళ్ళ అమ్మగారికి ఎక్కడున్నా ఆమె దీవెనలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సాయిలో బాగా క్లారిటీ ఉంది, బాగా చక్కగా మాట్లాడుతున్నాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఓ డైరెక్టర్కి అదే కావాలి. నాకు మీరు చెప్పినట్టు ఆ క్లాప్స్ సౌండ్స్లో చాలా క్లారిటీ ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు వాళ్ళకి బిర్యానీ పెట్టడం కాదు, వాళ్ళే నీకు బిర్యానీ తినిపిస్తారు. ఆ సౌండ్స్లో అంత క్లారిటీ ఉంది, ఆ సౌండ్ అంత బాగుంది. డెఫినెట్గా దేవుడి దేవల్లి సినిమా మంచి హిట్ అవ్వాలి. నువ్వు ఇంకా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, నీ వైరం సినిమా హిట్ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దామోదర్ నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్ దామోదర్ గారు. దాము గారు అలా మొదలైంది, అట్లా చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. పెద్ద బ్యాక్గ్రౌండ్ అన్నారు. వాళ్ళ నాన్నగారంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన పెద్ద ప్రొడ్యూసరు. నేను ఆఫీస్కి వెళ్తే, డబ్బింగ్ థియేటర్కి వెళ్తే నన్ను ఎంత బాగా చూసుకునేవాళ్ళు. మా రంజిత్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి మా దాము గారు మంచి ప్రొడ్యూసర్, ఆయన కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దాము గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నేను మెడ్రాస్ ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన సినిమా లంకెబిందులు, అది రంజిత్ క్రియేషన్స్. అదే బ్యానర్తో అలా మొదలైందని ఆయన కంటిన్యూ చేస్తున్నారు. రంజిత్ గారు అబ్బాయి అనమాట. రంజిత్ గారు నాకు గాడ్ ఫాదరు, చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆయన మిస్ అవటం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. అప్పుడు నేను నిజంగా కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏడ్చాను ఆయన చనిపోయినప్పుడు. సో ఆయన లెగసీ అంతా మా దాము కంటిన్యూ చేస్తూ ఆయనలాగే పేరు ప్రతిష్టలు సంపాదించి ఈ పొజిషన్కి వచ్చినందుకు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కాశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సాయి శివన్ గారు, ఇప్పుడు మిమ్మల్ని నవ్వించడానికి నాకు ఒక మంత్రం ఉంది, మ్యాజిక్ చెప్పమంటారా? అందరికి చెప్పేస్తాను. సో అబ్బరకి దబ్బరా ఇవన్నీ వాడాను సార్, అదంతా పాతకాలం. సో సాయి శివన్ గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు కదా, సో ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ మిస్ అయ్యాయి, అది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగింది అని. మీకోసం టెక్నికల్ ఇష్యూ ఏంటి సార్, దేనైనా ఇప్పుడు బదులు కొట్టి ట్రైలర్ వేపిస్తాను నేను, దాన్ని బదులు కొట్టదు సార్, మళ్ళీ మన ఆడియో రాదు. సో మీకోసం ఇప్పుడు మీకోసమే కాదు, మా ఆడియన్స్ కోసం, మనందరి కోసం ఒకసారి మళ్ళీ ఆ వండర్ఫుల్ ట్రైలర్ చూడబోతున్నాం. సో అందరూ ఇంకొక 10 to 15 minutes ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ దాంతోపాటు విన్ను గారు ఇందాక మీరు ఎమోషనల్గా ఒకటి మర్చిపోయారు, ఒక సర్ప్రైజ్ చెప్పారట మా వాళ్ళు. నేను ఎంత అడిగినా చెప్పలేదు, హీరోని అడగండి అన్నారు. నేను అడిగేలోపు మీరు ఎమోషనల్ అయిపోయారు. సో ఆ సర్ప్రైజ్ ఏంటో కొంచెం రివీల్ చేస్తే వీఆర్ సో హ్యాపీ. హాయ్ అండి. ఆ సర్ప్రైజ్ ఏంటంటే, ఆల్రెడీ నిన్న మొన్న 2 days బ్యాక్ ఒక క్యాంపెయిన్, మన గ్రంథాలయం సినిమా క్యాంపెయిన్ ఒకటి జరగడం జరిగిందండి. దాంట్లో ఆల్రెడీ అది ఎవరనేది ఒక ఫైనలైజ్ చేసి ఆ పర్సన్ ఇక్కడికి ఇందాక రావటం జరిగింది, మీరు ఇందాక చూశారు, మాట్లాడారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇంకొక వేరే క్యాంపెయిన్ జరుగుతుందండి, అది ఎక్కడో కాదు, మీ ఊళ్ళలోనే గ్రంథాలయంలో ఉన్నాయి కదా, మన లైబ్రరీస్ ఉన్నాయి కదా, దాంట్లోనే ఈ క్యాంపెయిన్, ఇంకో వేరే క్యాంపెయిన్ జరుగుతుందని. అది ఏంటంటే మా టీమ్ సపోర్ట్తో వాళ్ళు ఇచ్చే ఇండికేషన్స్తో హెల్ప్తో మీరు అది ఫైండ్ అవుట్ చేసేలా హెల్ప్ చేస్తారు.
అలా ఫైండ్ అవుట్ చేస్తే అందులో ఒక 10 మెంబర్స్కి సిల్వర్ గ్రంథాలయం కీ చైన్ అది ప్రజెంట్ చేస్తారండి. అలాగే అందులో ఒక్కరికి మాత్రం నిజంగా అది ఎవరో తెలియదు, లక్కీ పర్సన్ ఒక్కరికి మాత్రం 1 lakh రూపీ వర్తబుల్ గోల్డ్ చైన్, గ్రంథాలయం గోల్డ్ చైన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరో అది మరి చూడాలి. బహుశా మీలో ఎవరైనా ఉండవచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, లేదా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అండి, అది తెలీదు. వెయిట్ అండ్ సీ. సో ఆ అప్డేట్ త్వరలోనే మళ్ళీ మీకు ఇస్తామండి. సో స్టే ట్యూన్ అండ్ మనందరం త్వరలోని థియేటర్లో కలుద్దామండి. జై గ్రంథాలయం. వావ్, దట్స్ రియల్లీ అమేజింగ్ సార్. నిజంగా 25 అంటే ఇందులో ఏంటంటే ఈ కాంటెస్ట్ మళ్ళీ కండక్ట్ చేయడానికి ఏంటంటే ఇంతకుముందు జరిగిన క్యాంపెయిన్ సూపర్ సక్సెస్ఫుల్ అయింది అండ్ అందరూ సో ఎక్సైటెడ్గా ఉన్నారు కాబట్టి నిజంగా 10 సిల్వర్ కీ చైన్స్ అండ్ అలాగే నెక్స్ట్ ఒక 1 lakh వర్త్ గోల్డ్ కీ చైన్ కూడా ఇవ్వడం జరుగుతుందట. నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా సార్? ఏదో ఒక లైబ్రరీకి వెళ్తా. కమిషన్ 50%. ఓకే సార్, 50% నాకు, 50% నీకు. అయితే ఓకే, అయితే ఆన్సర్ కూడా చెప్పండి సార్. ఆన్సర్ చెప్పరా? బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ ప్లీజ్ హ్యావ్ ఏ సీట్స్. అండ్ ఇప్పుడు మరొక్కసారి మనం ట్రైలర్ని సూపర్ సక్సెస్ఫుల్గా, ఇది ఓన్లీ సాయి శివన్ గారి నవ్వు కోసం, సో చూసేద్దాం. సో అందరూ ఇంకొక 5 to 10 minutes వెయిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నిజంగా శివన్ గారు మీరు చెప్పినట్టే డైలాగ్స్ అదిరిపోయాయి అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్లో March 3rd గ్రంథాలయం సినిమా మీది నియర్ బై థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ అలాగే మ్యూజిక్ టిప్స్లో ఉంది, సో అందరూ తప్పకుండా వాటిని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ హ్యాపీగా విని ఎంజాయ్ చేయండి. అండ్ ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ అయ్యప్ప గారికి అండ్ అలాగే డైరెక్టర్ శివాన్ గారికి అండ్ టీం అందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్. అండ్ this is Anchor Krishna Chaitanya and this event is organized by Shreyas Media, India's #1 movie company, events and company. And thank you so much.